హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నోటిని ఇచ్చినది ఎందుకు తెలుసా, మాటలు పలికేటందులకా. నోటిని ఇచ్చినది ఎందుకు తెలుసా, మాటలు పలికేటందులకా. ఆర్తత్రాణుడు దేవదేవుడు, కీర్తన పాడేటందులకు. ఆర్తత్రాణుడు దేవదేవుడు, ఆ కీర్తన పాడేటందులకు. వైకుంఠం బొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అని ప్రహ్లాదుడు అంటాడు. భగవంతుడు మనకు నోటిని ప్రసాదించింది కీర్తనం, భగవత్ స్మరణం, భగవత్ పూజ, అర్చన వీటి కోసమే. దీనికి కాక నోటిని వేరే దేనికి వినియోగించినా పరమాత్మ ఇచ్చిన అతి విలువైన పరికరాన్ని అత్యంత అల్పమైన విషయాలకు వినియోగించడమే కాకుండా దీని వలన ఆగామి కర్మ, పాపము, అహము బలపడుతుంది. జనన మరణ చక్రభ్రమణంలోకి మరల తోయబడతాము. సద్గురువు మనకి గంటకి ఒక మాట మాట్లాడండి అనే సూచన చేశారు. ఇక్కడ నోటిని గురించి చెప్పినా మనకి ఇచ్చిన జ్ఞానేంద్రియాలకి అన్నింటికీ ఈ సూచన వర్తిస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.